నమస్తే, వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుంది అని వ్యాఖ్య. ఆదాయ ఆర్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులకు సూచించారు. సంస్కరణలు అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖల పనితీరుపై ఆరా తీశారు. ఆయా శాఖలో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సొంత ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని అన్నారు. ఆదాయార్జనలో ఉన్న లీకేజీలు గుర్తించి వాటిని నివారించి ఖజానాకు ఆదాయం పెరిగేలాగా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆదాయం పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని తెలిపారు. కేంద్రం నుంచి తెచ్చుకోగలిగితే ప్రతి పైసాను రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే 5 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నాడని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గత ఎన్నికల 11 సీట్లు ఇస్తే నెలకు ఒకసారి ప్రజల మధ్యకు వస్తున్నాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ప్రజల మధ్య ఉంటాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పులల చెరువు మండలం ఐటీవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం 33/11 kV సబ్ స్టేషన్ కు మంత్రి భూమి పూజ చేశారు. ఐటీవరంలో ఇంటింటి ప్రచారం చేసి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను, కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హామీల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులతో మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హుల అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని అమలవుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు ఏడాదిగా అమలు చేస్తున్నామని తెలిపారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇంకా కూడా విద్యుత్ లేని తాండావాసులకు, ఎస్టీ కాలనీలకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కరెంటు అందజేస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కూడా సోలార్ బ్యాటరీ స్టోరేజ్ ద్వారా విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. తాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, వైసీపీ నేతలు అరాచకమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మోసపు మాటలు నమ్మి ఎంతో మంది పందాలు కట్టి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అటువంటి వారికి విగ్రహాలు పెడుతూ కారు కింద మనుషుల్ని తొక్కించుకుంటూ వెళ్లటమే జగన్ చేసే అభివృద్ధి అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి మా కరెంట్ డిపార్ట్మెంట్కి 4-5 అడిగారు. ఇప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం. ఇంకో 2 సబ్స్టేషన్లు కావాలన్నారు. అవి తొందరలోనే సబ్స్టేషన్ 2 కూడా ఇచ్చేసి ఈ ప్రాంతాలకు రైతులకి ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇదే కాకుండా ఎలక్షన్ ముందు అడావుడిగా 220 kV సబ్స్టేషన్కి పోయినసారి మంత్రి గారు కొబ్బరికాయ కొట్టేలాడు. శాంక్షన్ లేదు, డబ్బులు లేవు, ఏం లేదు. తర్వాత ఎలక్షన్ బాబు నా దృష్టికి తీసుకొచ్చాడు. మీ దగ్గర ఈ ప్రాంతంలో 220 ఉంటే కనుక మనకు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ గ్రామంలో ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా కరెంట్ ఉంటుంది అన్నారు. దానికి కూడా శాంక్షన్ చేశాము. మేము శంకుస్థాపన చేయము, కట్టి చూపించి మీకు అందరూ చేస్తాం. దాదాపు 65 కోట్ల రూపాయలు, 64 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా చేస్తాం. మీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో చాలా మంది ఎస్టీలు ఉన్నారు. తన్నాల్లో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు వాళ్ళకి. నేను దాదాపు 2,40,00,000 పెట్టి 1000 మంది ఇళ్ళకి కరెంట్ ఇచ్చాం, వెలుగిచ్చాం. అర్థమైందా మీకు? 1000 మంది కరెంట్ ఇచ్చాం. ఇంకా అడవిలో ఉన్నారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో, వాళ్ళకి కరెంట్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోట్ల. వాళ్ళందరికీ ఒక 2-3 నెలల్లోనే సోలార్ ఇస్తాము. సోలార్ ఇచ్చి బ్యాటరీ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా కరెంట్ వేస్తాం. అది ఈ పార్టీ పనితనం. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం పనితనం ఏంటంటే ఎత్తుక్కొని వెళ్ళి పనిచేసే పని. ఒక అతను పోస్ట్ మాస్టర్ కార్డు రాశాడు నాకు కరెంట్ లేదని. ఆ కార్డు తీసుకొని నేను ఎలక్షన్ బాబు గారికి చెప్తే పలానా పంతులు గారు అని చెప్పారు. ఆయన పిలిపించాము, కనుక్కున్నాం, కరెంట్ లేదన్నారు. ఇమీడియట్గానే ఇచ్చేసాం అనమాట. ఇట్లాంటి పనులు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నెలకోసారి
ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ విగ్రహ కార్యక్రమాలు పెట్టుకొని ఆయన చెప్పిన మాటలని 170 సీట్లకు 170 సీట్లు అన్నాడు. పన్నెలు పెట్టారు, చనిపోయారు. వాళ్ళ విగ్రహాలు పెట్టించి ప్రజల్లోకి రావటం, కారు కింద మనుషులను తొక్కించుకుంటూ వెళ్ళటం, అరాచక శక్తులను మొత్తం ప్రోత్సహించడం. మేమేమన్నా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, వాళ్ళు ఏమైనా అరాచక ధ్యేయంగా పనిచేస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి 10 కాలాల పాటు మేలు జరిగిద్దో, పిల్లలకి మంచి విద్య అందిస్తామో, పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించి మంచి ఉపాధికరంలోకి తీసుకొస్తామో, ఇట్లాంటి పార్టీ ఏ పార్టీ మీరే ఒకసారి గుండెలు మేము చేసి ఆలోచించుకోండి. ఏ పార్టీ అధికారులు ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిద్దో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెగ్యులేషన్ మరియు కంప్లైంట్స్ రిడక్షన్ కు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడం ముందుందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కేబినెట్ సెక్రటరియట్ మరియు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మనోజ్ గోవిల్ పేర్కొన్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా సులభతర వాణిజ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పాత చట్టాల మార్పులు చేర్పులు సరళీకరణ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రెగ్యులేషన్ మరియు కంప్లైంట్స్ రిడక్షన్ పై కేంద్ర కేబినెట్ సెక్రటరియట్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చట్టాల సరళీకరణలో భాగంగా సులభతర వాణిజ్యం కింద రెగ్యులేషన్ మరియు కాంప్లెక్స్ రిడక్షన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి కోఆర్డినేషన్ కేబినెట్ సెక్రటరియట్ మరియు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మనోజ్ గోవిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ చట్టాల అమలును మరింత సులభతరం చేయడం ద్వారా ప్రజలకు వాణిజ్యవేత్తలకు ఉపయోగపడే విధంగా కృషి చేయడం జరుగుతుందని కేంద్ర కార్యదర్శి మనోజ్ గోవిల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కోడ్ ను అమల్లోకి తెచ్చిందని, దానిని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అనుసరించి వివిధ బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాద సంబంధిత భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని మనోజ్ గోవిల్ సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ వివిధ చట్టాల రెగ్యులేషన్ మరియు కాంప్లెక్షన్ రిడక్షన్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జన్ విశ్వాస్ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి చట్టాల్లో మార్పులు చేర్పులు చేపట్టి ఆయా చట్టాల సరళీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 76 చట్టాల మార్పులు చేర్పులు చేసి సరళీకరణకు ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చని తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు వారి కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవ తారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత సేవలు అందజేయడం అభినందనీయమని అన్నారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండ ఉమామేశ్వర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 అనేక రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలు అందజేస్తుందని అన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలాగా చేపట్టామని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జర్నలిస్టులకు ప్రజా శ్రేయస్కు నిరంతరం పాటుపడతారు. అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పరిరక్షణ పట్ల దృష్టి సారించాలి. క్యాన్సర్ వ్యాధిపై జర్నలిస్టులుగా ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలి. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు, జనార్దన్, చావా రవి, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీయూడబ్ల్యూజే, ఐజేఎం, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సర్ టెస్టులు మరి రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్గా నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్థసారథి గారు కానీ
ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్ లో, విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ పశుతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ నుంచొని లైన్లో టోకెన్ తీసుకొని నుంచోవలసినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరి ఏదన్నా జబ్బులు కానీ. క్యాన్సర్ కూడా మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలి. దీన్ని వాళ్ళు చేపట్టినటువంటి ఆ యూనియన్ల రెండిట్లకి కూడా, పత్రికా యూనియన్లు రెండిట్లు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో జరిగే పాత్రికేయ మిత్రులు చేపట్టి ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటాం. తప్పనిసరిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా అండగా ఉండి ముందుకెళ్తామని తెలియజేస్తాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ అధికార పక్షంగా 2 సార్లు వ్యవహరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రజలపై అధిక భారాలు మోపకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజారంజక పాలన అందజేసిన ఘనత సిపిఐ పార్టీకి చెందుతుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర మహాసభలను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించుకుంటుందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దాసరభవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ అధికార పక్షంగా ప్రజారంజక పాలనను మేయర్లు టి వెంకటేశ్వర, లంక గోవిందరాజులు అందించారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలు జరుపుకుంటుందని అన్నారు. 16వ తేదీన వందలాది మంది కార్యకర్తలతో కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మహాసభ నిర్వహించుకుంటున్నామని అన్నారు. 17వ తేదీ సింగనగర్లోని గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థలో పాలకపక్షంగా వ్యవహరించి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 81, 86 సంవత్సరాల్లో, 95, 2000 సంవత్సరాల్లో 2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షంగా ప్రజలకి చేరువయ్యి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పాలకపక్షంగా ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఆ వైపుగా చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేయర్లుగా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్లుగా వ్యవహరించారు. అదే పద్ధతిలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎమ్మెల్యేలుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, కాకర్లపూడి సుబ్బరాజు గారు, షేక్ నాసర్ వల్లి గారు వీరు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ప్రజా సేవలో నిమగ్నమై ఎమ్మెల్యేలుగా తమ వంతు పాత్ర నగర సమగ్రాభివృద్ధికి నిర్వహించారు అన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకపక్షం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో పాలకపక్షాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తన 24వ నగర మహాసభల్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించుకోబోతా ఉన్నది. 16వ తారీఖున వందలాది మందితోటి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి లెనిన్ భవన్లో సాగేటటువంటి లెనిన్ సెంటర్లో జరిగేటటువంటి బహిరంగ సభ, ఈ బహిరంగ సభ వందలాది మందితోటి జరిగేటటువంటి కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 17వ తారీఖున
ప్రతినిధుల సభ సింగనగర్ గుజ్జల సరళాదేవి గారి కళ్యాణ మండపంలో మా పార్టీ నాయకులు, నగర పార్టీ మేయర్గా, కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారు సభా ప్రాంగణంలో 17వ తారీఖున ప్రతినిధుల సభ జరుగుతూ ఉన్నది. ఈ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన, అలాగే నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటిది దశని నిర్దేశించేటటువంటి మహాసభలు జరగబోతున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా, కమ్యూనిస్ట్ అభిమానులు, పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసేటటువంటి దానికి ఒక దిక్సూచికగా ఈ మహాసభ ఉపయోగపడాలని చెప్పి మీ ద్వారా ప్రజానికానికి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర అభిప్రాయపడ్డారు. ప్రజాప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర హాజరై 400 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ ను, పుస్తకాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో కూడా ఈ సంస్థ ద్వారా అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో సుమారు 1200 మందికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ను అందజేస్తారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల సంఖ్యను బట్టి 13,000 రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తామని చెప్పారు. స్కూల్ యూనిఫామ్, బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. చదువుకునే పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజా ప్రగతి సంస్థను కార్యాలయంలో సహకరించిన వారికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ సింగనగర్లోని చదువుకునే పిల్లలకి 400 మందికి స్కూల్ బ్యాగ్తో పాటు బుక్స్, కిట్లు ఇవ్వటం అనేది జరిగింది. చాలా సంతోషం. ఆ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. గతంలో కూడా వీళ్ళు చదువుకునే పిల్లలందరికీ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 1200 మంది పిల్లలకి ఇలాగే సహాయంగా అండగా చేశారు. వాళ్ళ ప్రభుత్వ పరంగా పిల్లలను చదువుకునే పిల్లలందరికీ కూడా 13,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూస్, మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం పూట సన్నబియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం కూడా పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా చేసే పని ప్రభుత్వ పరంగా, ఇలాంటి ఎన్జిఓస్ చేసే పని ఎన్జిఓస్, అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి అండగా ఉండి వాళ్ళ మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కళలు నెరవేర్చడానికి చదువుకునే వాళ్ళందరినీ కూడా చదువుకున్నంత వరకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సంస్థని, ఎన్జిఓ సంస్థని వాళ్ళు సహకరించిన వారిని అభినందిస్తూ ఉన్నాం. ప్రజాప్రగతి సంస్థ తరఫున ఇక్కడ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయ్యి 2025-26 అకాడమిక్ ఇయర్ సందర్భంగా 1230 మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్లో నోట్బుక్స్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్సు, 4 నోట్బుక్స్ ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలకి గవర్నమెంట్ అందించే స్కూల్ యూనిఫామ్ కానీ, స్కూల్ షూస్ కానీ అందుతాయి, కానీ కొంతమందికి అందవు కొన్ని కారణాల వలన. అటువంటి పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరము విజయవాడలో ఉన్న 4 లొకేషన్స్, వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, తండ్రిగా, ఆర్ఆర్పేటలో ఉన్న 1230 మంది పిల్లలకి ప్రతి సంవత్సరము ఈ స్కూల్ కిట్స్ ఇస్తాము. ఇంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రము, శనివారం ఆదివారం తప్పనిచ్చి ప్రతిరోజు సాయంత్రము చదువుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి సాయంత్రం 2 గంటలు ట్యూషన్స్, స్పెషల్ టీచింగ్ మెథడ్స్ ఉపయోగించి టీచింగ్ చేస్తాము. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే పిల్లలకి ఏదైనా పౌష్టికాహార లోపం ఉంటే వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందజేస్తాము. తర్వాత అతిపేదకు ఈ 1230 మంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి జీవనోభివృద్ధి, వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేస్తుంటాము. ఈ కార్యక్రమము అమెరికాలో ఉన్న చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆర్థిక సహాయంతో చేస్తున్నాము. ఈ
ఇది ప్రజాభక్తి సంస్థ ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో కోర్టు కండిషన్స్ బెయిల్ షరతుల మేరకు హనుమాన్ జంక్షన్ వీరవల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లకు హాజరై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ సంతకాలు చేశారు. వంశీని కలిసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు రాజీవ్ గాంధీ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ ను అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉన్న ఖాళీ స్థానంలోకి తరలించేందుకు గల అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ప్రక్షాళనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత నిర్ణయాలను అమలు చేస్తామని అన్నారు. ఏపీలోని 160 ఆలయాల్లో దర్శనం సులభతరం చేయడంతో పాటు నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నామని ఉద్ఘాటించారు. 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 300 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం, ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు, సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు, ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాళ్ళకి మనస్సు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇక్కడే కాదు, అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఆలయాలు ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం. దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం, మంత్రోచ్చారణతో ఉండాలి తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. అన్ని ఆలయాల్లో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి విద్యాలకు కూడా ఇటీవల 300 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము. టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు కానీ పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి, పవిత్రమైనటువంటి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ.
ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుంది అని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.